అమెరికాలో ఫస్ట్ టైము నేనే షాపింగ్‌కయితే వెళ్తున్నాను. సో, నా షాపింగ్ ఎలా చేస్తాను, అక్కడ వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. నేనెలా కొంటాను, ఏంటో మీరు గూడా చూసేద్దుగాని నాతో పాటొచ్చేయండి. సో, నేనైతే నడుచుకుంటా వెళ్తున్నాను. అది మా ఇంటి దగ్గర నుంచి సూపర్ మార్కెటు ఒక 1 మైల్ ఉంటదనమాట. సో, మా 2 పప్పీస్ ఉన్నాయి గదా! మా కైరా, లూకా వాటిని తీసుకొని వాటికి వాకింగ్ అవుతదనేసి వాటిని గూడా తీసుకొని మేమిలా నడుచుకుంటా వెళ్తా ఉన్నామనమాట. సో, దారిలో నేను కూర్చునే పార్క్ కూడా వచ్చిద్ది. నేనక్కడ అప్పుడప్పుడు వచ్చి అలా కూర్చుంటా ఉంటానన్నమాట. సో, మొత్తానికైతే సూపర్ మార్కెట్ దగ్గరికైతే వచ్చాను లోపలికి. ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో మీకు కొన్ని కూరగాయలు గూడా చూపిస్తాను రండి. అంటే రేట్లెలా ఉంటాయి, అవి ఎంత కొంచెమొస్తాయి అది గూడా చూపిస్తానన్నమాట. సో, నేనైతే సూపర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోయి అన్నీ చూసుకుంటా నడుచుకుంటా వెళ్తున్నానన్నమాట. సో, కరివేపాకు దగ్గరకొచ్చాను. ఆ కరివేపాకొచ్చేసి $1 అన్నమాట. దాంట్లో 2 కరివేపాకు రెబ్బలు గూడా ఉండవు. తమలపాకులు అది గూడా $1 దాంట్లో 3 ఆకులుంటాయి. మామిడాకులు చూసారా? ఇలా మామిడాకులు కొనుక్కొని ఇంటికెళ్ళి కట్టుకోవాలనమాట. సో, కొత్తిమీర కట్టొచ్చి 33 సెంట్స్ ఒక్క కట్ట. ఆ కట్ట చూడండి ఎలా ఉందో. సో, దీంట్లోకి టమాటాలు గూడా ఉన్నాయి. నాటు టమాటా ఉంది, మామూలు టమాటా ఉందనమాట. సో, 2 టమాటాలున్నాయి. అవి కొన్ని చూసుకున్నా. నాకు ఇక్కడేంటంటే బజ్జికాయలు కనిపించినియనమాట స్పెషల్‌గా. సో, బజ్జీలేసుకుందాం అనిపిచ్చేసి నేను బజ్జికాయలు పాలు తెచ్చుకుందామని పోయి బజ్జీలు తెచ్చుకున్నా. బజ్జికాయలు గూడా తెచ్చుకున్నా అనమాట. సో, ఇప్పుడు బజ్జికాయలు తీసుకొని, కొంచెం టమాటాలు, కొంచెం అన్ని రకాల కూరగాయలైతే కాసినయి కాసినయి తీసుకున్నాను. అవి ఎన్నెన్ని సెంట్సో గూడా తెలీదు. మొత్తానికైతే తీసేసుకున్నా అనమాట. మిల్క్ గూడా తీసుకొని నా బిల్లొచ్చేసి $16 అయిందనమాట. చాలా సింపుల్‌గా చేశాననమాట. ఇండియాలో 1000, 2000 అలా చేసేదాన్ని. అమెరికాలో $16 చేశాను షాపింగు. అసలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉందనమాట. సో, ఇక్కడ రోడ్ దాటాలి ఇప్పుడు నేను. ఇగో సరుకులన్నీ నా బ్యాగ్‌కి తగిలించుకున్నా. ఎందుకంటే వాటిని ఇప్పుడు మోచుకుంటా తీసుకెళ్ళలేము. సో, బ్యాగ్ తగిలించుకొని బ్యాగ్‌కేసేసుకొని ఇప్పుడు రోడయితే దాటుతున్నాను. రోడ్ ఎట్లా పడితే అట్లా దాటకూడదు. సో, అటు వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పి వెయిట్ చేయమంది. మెల్లగా వెహికల్ ఎంత వెళ్ళిపోయిన తర్వాత నేను రోడ్డయితే దాటాననమాట. సో, ఇప్పుడు నడుచుకుంటా వెళ్ళాలి మళ్ళీ ఇంటికి. ఎందుకంటే 1 మైల్ ఉందనమాట. సో, నాకంటే ముందు మా పప్పీస్ పరిగెత్తుతున్నాయి ఫుల్లుగా. వాటిని చూసుకుంటా మేమైతే ఇంటి దగ్గరకైతే వచ్చేస్తున్నామనమాట. సో, ఇక్కడ దారిలో చూసారా వాకింగ్ టైమ్ గదా! అందరూ వాకింగ్‌కి తిరుగుతా ఉన్నారనమాట. సో, మొత్తానికైతే ఇంటికొచ్చేసాను. ఇప్పుడు ఇంట్లో తెచ్చుకున్న కాయలతోటి బజ్జీలైతే వేసుకున్నా అనమాట. సో, టమాటా పచ్చడి, బజ్జీలు, మంచి టీ అయితే పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే హాయిగా బజ్జీలు నంచుకుంటే టమాటా పచ్చడి కలుపుకొని బజ్జీలు నంచుకుంటా తినేసాననమాట. తింటా ఉన్నాననమాట. ఏది టీవీలో ఒక మంచి మూవీ పెట్టుకొని. సో, ఈరోజైతే నేనే ఫస్ట్ టైము షాపింగ్‌కెళ్ళి అంటే సరుకులకెళ్ళి అక్కడ $16 చేసుకొని మళ్ళీ విజయవంతంగా కొనుక్కొని ఎటు తప్పిపోకుండా ఇంటికైతే క్షేమంగా వచ్చేసాననమాట. ఇది ఈరోజు నేను చేసిన గొప్ప పని. అంతేనండి. సో, ఇప్పుడైతే బజ్జీలు తినుకుంటా, మూవీ చూసుకుంటా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాననమాట. అంతే.